హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను నా ఎస్డి అడ్వెంచర్కి చైన్స్ పాకెట్ సెట్ అయితే చేంజ్ చేస్తున్నా. ఎస్డి ఓనర్స్కి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. లెట్ స్టార్ట్. ఈ చైన్స్ పాకెట్ తెప్పడానికి రీజన్ ఏంటంటే, మెయిన్ షోరూమ్ లో అడిగితే 5500 అన్నారు. నాకెందుకు ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో నేను కొంతమందిని ఎంక్వైరీ చేస్తే మా ఫ్రెండ్ ఒక అతను సేమ్ ఎస్డి అడ్వెంచర్ యూజ్ చేస్తాను అనమాట, కర్ణాటక అతను అడిగితే రోలాన్ యూజ్ చేయనా బాగుంటది అని అన్నాడు. సో ఓకే, మనం కూడా రోలాన్కి షిఫ్ట్ అవుదాం. ఎప్పటి నుంచో నాకు రోలాన్ కొంచెం మంచి బ్రాండ్ అనమాట, దాని మీద కొంచెం మంచి ఒపీనియన్ ఉండేది. సో నేను యూజువల్లీ రోలాన్ చైన్స్ పాకెట్ యూజ్ చేద్దామని ఇంకా నేను కూడా డిసైడ్ అయినా. బేసిక్ గా నేను యూజ్ చేసే చైన్ స్ప్రే కూడా రోలానే అనమాట. పర్ఫార్మెన్స్ లెవెల్లో కొంచెం బాగుంటది అని నేను కూడా దీనికి వెళ్ళిపోయా అనమాట. నేను దీన్ని షాఫ్ట్ మోటార్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట. కొన్ని సైట్లు ఎతికా, కొంచెం ఎందుకో ఇది కొంచెం ట్రస్ట్ అనిపించి సైట్ షాఫ్ట్ మోటార్ నుంచి ఆర్డర్ చేశా. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, కావాలంటే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇది 3000 రూపీస్ పడింది, విత్ ఇంక్లూడ్ డెలివరీ చార్జెస్. ప్యాకింగ్ అంతా బాగా ఇచ్చిండు, నాకు బాగా నచ్చింది. ఇది చైన్ కొంచెం బాగా అనిపించింది, ఎందుకో తెలియదు. ఈ కంపేర్ చేస్తే మనకి ఆ ఎస్డి అడ్వెంచర్ దాంతో పోలిస్తే ఇది కొంచెం వెయిట్ ప్లస్ బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది. స్టీల్ ఈ రేర్స్ పాకెట్ కూడా చాలా బాగా అనిపించింది, అంత బాగుంది అనమాట అది. ఫస్ట్ ఎలంకి తోటి ఈ స్క్రూని అయితే లూజ్ చేయాలి, అంటే కంప్లీట్ గా తీసేయాలి. ఎందుకంటే ఈ వీల్ వచ్చేస్తుంది బయటికి, తర్వాత మనం ఇన్స్టాలేషన్ ఈజీగా చేసుకోవచ్చు. 6mm ఎల్లంకి తోటి ఈ చైన్ కుండే కవర్ అయితే తీసేయాలి. ఈ తీసేసిన తర్వాత మనము చైన్ అనేది ఈజీగా బయటకు తీసేయచ్చు. డ్రైవ్ తోటి ఈ ఫ్రంట్ స్ప్రాకెట్ కుండే కవర్ అయితే తీసేయాలి. ఈ కవర్ తీసేస్తే తర్వాత ఈ స్ప్రాకెట్ రీప్లేస్ చేయొచ్చు ఈజీగా.
కింద ఒక బోల్ట్ ఉంది. ఆ బోల్ట్ తీయడం మర్చిపోయా. సో, అందుకే తిప్పలు పెడుతుంది కొంచెం. అది కొంతసేపటికి నాకు అర్థమైంది. ఈ బోల్ట్ తీస్తే ఇదొస్తదని. తర్వాత ఈ గేర్ లివర్‌ననేది రి లూజ్ చేస్తేనే బయటకొస్తదనమాట. ఇది. అట్లా ఇట్లా తిప్పలు పడి దీన్నైతే తీసిన. తర్వాత 6 డ్రైవ్ తోటి ఈ స్ప్రాకెట్‌కుండే ఈ బోల్ట్‌లైతే తీయాలన్నమాట. ఈ బోల్ట్ తీస్తే ఈ స్ప్రాకెట్ పైన ఉండే కవర్ బయటకొస్తది. తర్వాత స్ప్రాకెట్‌నైతే ఈజీగా తీసేయొచ్చు. ఇందాక మనం వీల్ దగ్గర ఒక బోల్ట్ లూజ్ చేసాం గదా! ఆ బోల్ట్ ఇప్పుడు యూజ్ అయితదన్నమాట లూజ్ చేసినందుకు. ఇప్పుడు దాన్ని ఆ వీల్‌ని కొంచెం ముందుకు జరిపితే చైన్ అనేది లూజ్ అవుతుంది. లూజ్ అయితే చైన్ అయితే బయటికి ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఈ స్ప్రాకెట్‌కుండే పైన ఈ కవర్‌ని తీస్తే స్ప్రాకెట్ అయితే ఈజీగా వచ్చేస్తది. ఇది కొంచెం నాకు తిప్పలు పెట్టింది. నేను ఫస్ట్ టైమ్ గదా తీయడం. సో, మనం నెక్స్ట్ టైమ్ అయితే ఖచ్చితంగా తీసేస్తాము. తర్వాత ఈ ఓల్డ్ స్ప్రాకెట్ ప్లేస్‌లో న్యూ స్ప్రాకెట్‌నైతే రీప్లేస్ చేసిన. దానిపైన ఇది కొంచెం కవర్‌ని పెట్టడానికి కొంచెం ఇబ్బంది పడినా. కాపోతే మనం ఫస్ట్ టైమ్ గదా! కొంచెం సో, ఇలానే అవుతుంది మనకి. అబ్బా! ఎస్‌డి వాడు చాలా మోసం చేసిండు మనల్ని. వాడు యూజ్ చేసే చైన్ కూడా రోలానే. మళ్ళా మనకు వాడు 5500 అని చెప్తుంటాడు. 2 సేమ్ ఉన్నాయి. ఇది కొంచెం బిల్డ్ క్వాలిటీ ఇది కొంచెం బెటర్ ఉంది. రోలా ఉంది. కొంచెం సేపు ఆ ఎస్‌డి వాడిని తిట్టుకొని ఇంకా తర్వాత ఈ చైన్ ఎక్కడం అయితే స్టార్ట్ చేసిన. ఈ ఫ్రంట్ సైడ్ అయితే సక్సెస్‌ఫుల్ గా స్ప్రాకెట్, చైన్ 2 ఎక్కిచ్చానమాట. ఇంకా రేర్ సైడ్ ఇంకా మనం స్టార్ట్ చేయాలి దాన్ని. ఈ వీల్ అనేది తీసేస్తే రేర్ స్ప్రాకెట్ అనేది ఈజీగా వచ్చేస్తది. 22 రింగ్ తోటి తీసేసా అనమాట. ఈ బోల్ట్ తీసేస్తే బయటకు వచ్చేసింది ఇది. నేను చేసిన తప్పేందంటే ఫస్ట్ బ్రేక్ ప్యాడ్స్ తీసేయాలి. అది తీయకుండా నేను డైరెక్ట్ ఈ వీల్‌ని తీసిన. సో, అది కొంచెం తీయడానికి నాకు ఇబ్బంది అయింది. ఇంకా తర్వాత తెలుసుకున్నా తప్పు. తర్వాత ఈ బ్రేక్ ప్యాడ్స్ అనేది తీసేస్తే తర్వాత ఈజీగా వచ్చేసింది. ఇంకా అంతా మొదలుపెట్టినాక మొత్తం టైర్ అంతా తీసేసిన తర్వాత ఈ వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా మనకు ఏది చేసినా సగం మంచవ్వాల్సిందే, సగం స్ట్రగుల్ ఫేస్ చేయాల్సిందే. ఇంగా సో, చేసేదేం లేక ఇంకా నైట్ లేట్ అయింది. సో, అట్లే ఇంకా నైట్ లేట్ అయితే అయింది. ఇంకా చేసేసా అనమాట. ఇది ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ మొత్తం ఒక 2-3 అవర్స్ పడుతుందనమాట. చూడండి వర్షం పడుతుంది. ఇంగా నైట్ లేట్ అయింది. ఇంకా మొత్తం రిప్లేస్ చేసినాక ఫుల్ వీడియో అనమాట ఇది. ఈ వీడియో 5 మంత్స్ బ్యాక్ వీడియో అనమాట ఇది. ఇది పర్ఫార్మెన్స్ లెవెల్‌లో చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. నాకు తర్వాత ఓల్డ్ స్ప్రాకెట్ కంటే ఈ న్యూ స్ప్రాకెటే చాలా బాగా అనిపిచ్చింది.